డైలీ బాక్స్ ఆఫీస్ రాక్ చేస్తూ బాలయ్య అఖండ 2 రికార్డులు బ్రేక్ చేస్తుందా, లేదా మన మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారితో సంక్రాంతి సీజన్ ను కుమ్మేస్తారా? ఈ రెండు మూవీస్ లో ఎవరు కింగ్ అవుతున్నారు, ఎవరు కింగ్ అవ్వబోతున్నారో తెలుసుకోవడానికి వీడియో స్కిప్ చేయకండి. ఎందుకంటే మనం షాకింగ్ బాక్స్ ఆఫీస్ బ్రేక్ డౌన్ విషయాలు తెలుసుకోబోతున్నాం. గత వారం నుండి టాలీవుడ్ షేక్ అవుతుంది. బాలయ్య అఖండ 2 డిసెంబర్ 12న రిలీజ్ అయి డే 1 లోనే 50+ కోట్లు పైన వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసి ఫ్యాన్స్ ను పిచ్చి చేసింది. మరోవైపు చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి జనవరి 12న రిలీజ్ కానుంది. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో కామెడీ యాక్షన్ బాంబ్ దసరా ప్లాన్స్ మారిన ఈ క్రేజీ ఫ్యాన్స్ మధ్య ఫైర్ ఎలా మండుతోంది. రెండు మూవీల 3 కీలక పాయింట్లు: పాస్ట్ బాక్స్ ఆఫీస్ రికార్డుల బ్రేక్ డౌన్, ఎవరు ముందు ఉన్నారు, అఖండ 2 కరెంట్ బజ్ వర్సెస్ మన శంకర వరప్రసాద్ గారు, ఫ్యూచర్ పొటెన్షియల్ ఎలా ఉండబోతుంది, ఫ్యాన్స్ బేస్, మాస్ యాపిల్ అండ్ ఎవరు కింగ్ మెటీరియల్, ఎవరు కింగ్ అవ్వబోతున్నారు చూస్తే ముందుగా మనం తెలుసుకోబోయేది ఫస్ట్ పాస్ట్ బాక్స్ ఆఫీస్ రికార్డుల బ్రేక్ డౌన్. బాలయ్య వర్సెస్ చిరంజీవి టాప్ గ్రాసర్ ఎవరో చూద్దాం. బాక్స్ ఆఫీస్ హిస్టరీ చూస్తే బాలయ్య గారి టాప్ మూవీస్ 2025లో డాకు మహారాజ్ 133 కోట్లు గ్రాస్, 2023లో వీర సింహారెడ్డి 132 కోట్లు, అఖండ చూస్తే 125 కోట్లు. ఇది మాస్ మసాలా ఫుల్ జోస్. బాలయ్య రీసెంట్ ఫామ్ సూపర్ స్ట్రాంగ్ అని చెప్పాలి. సౌత్ మార్కెట్లో రికార్డులు బద్దలు కొట్టారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి 244 కోట్లు, వాల్తేరు వీరయ్య 232 కోట్లు, ఖైదీ నెంబర్ 150 130+ కోట్లు. ఇది లెజెండరీ లెవెల్. IMDb బుక్ మై షో డేటా చెప్తుంది చిరు మూవీస్ ఫ్యామిలీ ఆడియన్స్ ను పూర్తిగా క్యాప్చర్ చేస్తాయని. నేను చెప్తాను, బాలయ్య మాస్ యాక్షన్ తో యంగ్ ఫ్యాన్స్ ను ఊపుతున్నారు, కానీ చిరు ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ఓవరాల్ గ్రాస్ లో ముందు ఉంటారు. కొందరు చెబుతున్నారు బాలయ్య రీసెంట్ హిట్స్ పోస్ట్ కోవిడ్ బూమ్ వల్ల అని. చిరు ప్రీ కోవిడ్ రికార్డులు ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేస్తే ఇంకా టాప్, కానీ ఫ్యాక్ట్స్ చెబుతున్నాయి చిరంజీవి 8 ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చారు, బాలయ్య కూడా 5+ సూపర్ హిట్స్ తో క్లోజ్ గ్యాప్ ఇచ్చారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఈ రికార్డులు ఎవరు విన్నర్ కామెంట్ లో చెప్పండి. అండ్ నెంబర్ 2 వచ్చేసి అఖండ 2 కరెంట్ బజ్ వర్సెస్ మన శంకర వరప్రసాద్ గారు, ఫ్యూచర్ పొటెన్షియల్ ఎవరు షేక్ చేయబోతున్నారు. అఖండ 2 డే 1లో 30+ కోట్లు ఇండియాలోనే, వరల్డ్ వైడ్ గా 50+ కోట్లు గ్రాస్. ప్రీవ్యూస్ తో కలిపి బాలయ్య ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకున్నారు. డే 2లో పెరిగే అవకాశం చాలా ఉంది. బాలయ్య తాండవం స్టైల్తో మీడియా రివ్యూస్ పాజిటివ్ గా వచ్చాయి. మాస్ ఎలిమెంట్స్ ఫుల్ ఫైర్. ఇక మన శంకర వరప్రసాద్ గారు జనవరి 12, 2026 కి రిలీజ్ అవబోతుంది. అనిల్ రావిపూడి కామెడీ యాక్షన్ మిక్స్ తో నయనతార హీరోయిన్ గా, వెంకటేష్ కోమియోలో ట్రైలర్ బజ్ ఇప్పటికే సూపర్ హైప్ ని తెచ్చిపెట్టాయి. బడ్జెట్ 150+ కోట్లు అని చెప్తున్నారు. సంక్రాంతి సీజన్ లో 200 కోట్లు ఈజీ టార్గెట్. నేనైతే అఖండ 2 ఇమీడియట్ మాస్ హిట్ అండ్ మన శంకర వరప్రసాద్ గారు ఫ్యామిలీ పండగ సూపర్ స్టార్ అని చెప్తాను. అఖండ 2 డిలే వల్ల మొమెంటమ్ లాస్ అయిందని కొందరు చెబుతున్నారు. మన శంకర వరప్రసాద్ కి పోస్ట్ ప్రొడక్షన్ డిలేలు రావచ్చు, కానీ ఫ్యాన్స్ హైప్ రెండింటికి హై స్కైలో ఉంటుంది. ఇక నెంబర్ 3 ఫ్యాన్స్ బేస్, మాస్ యాపిల్. ఇద్దరిలో ఎవరు రియల్ కింగో ఇప్పుడు చెప్తాను. బాలయ్య ఫ్యాన్స్ మాస్ యాక్షన్ డైలాగ్స్ తో స్క్రీన్స్ ఊపేస్తారు. అఖండ 2 ప్రీమియర్స్ లో జై బాలయ్య నినాదాలు వరల్డ్ వైడ్ మారిమోగింది. బాలయ్య 100+ మూవీస్, మాస్ ఇమేజ్ సాలిడ్. చిరంజీవి మెగా ఫ్యాన్స్ బేస్ ఫ్యామిలీస్ అండ్ ఓవర్సీస్ లో సూపర్ స్ట్రాంగ్. వాల్తేర్ వీరయ్య లాంటి ప్రూఫ్ అని చెప్పాలి. చిరు కంబ్యాక్ తో మెగా మండపం సెట్ అయింది. నేను చెప్తాను, బాలయ్య యంగ్ ఎనర్జీ, చిరు లెజెండరీ క్లాస్. రియల్ కింగ్ ఫ్యాన్స్ హార్ట్ లో ఇద్దరు రియల్ కింగ్ అని చెప్పాలి. ఫ్యాన్స్ వార్స్ పొలిటికల్స్ మిక్స్ అవుతుందని కొందరు చెప్తారు, కానీ బాక్స్ ఆఫీస్ చెప్తుంది ఇద్దరు విన్నర్స్ అని. మీరు ఎవరి సైడ్ కామెంట్ లో చెప్పండి. అఖండ 2 బాలయ్య డిసెంబర్ కింగ్ అయితే, మన శంకర వరప్రసాద్ గారు చిరంజీవి సంక్రాంతి సెన్సేషన్ అవ్వబోతుంది. 2 బ్లాక్ బాస్టర్ టాలీవుడ్ డబుల్ విన్ అవ్వబోతుంది. సో వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి.